హ్యాపీగా మా లైఫ్ వెళ్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల కొలాప్స్ అయిపోయింది మా ఫ్యామిలీ మొత్తం. ఒక్కసారి అంటే నా కెరియర్ అప్పుడప్పుడే బిల్డ్ అవుతున్న టైంలో వన్స్ నేను విజయవాడ వెళ్ళిపోయి మళ్ళీ ఇంట్లో చూసుకోవాలంటే ప్రాబ్లం అవుతున్నప్పుడు ఈవెన్ మా అక్క ఒక్కతే తన కెరియర్ ని పక్కన పెట్టేసి మా అమ్మ దగ్గరే ఉండింది. నేను హ్యాపీగా ఈ రోజు ఇట్లా పని చేసుకుంటున్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ మా సిస్టర్. ధనుష్ ఏంటి ఇన్సిడెంట్ అది? మమ్మీకి కిడ్నీస్ ఫెయిల్యూర్ 2. మాకు అవేర్నెస్ లేక అంతకుముందు ఎప్పుడు ఇన్సూరెన్స్ గానీ ఇవంతా పే చేయలేదు. ట్రాన్స్ప్లాంట్ ఇంకెంత అయిదో తెలియదు, ఇప్పటి నుంచి ఎంత ఖర్చు అయితే తెలియదు. మంత్లీ ఒక 70,000-80,000 వరకు నాకు మెడికల్ బిల్స్, హాస్పిటల్స్ మాత్రమే అవుతుంది. సో అది చిన్నప్పటి నుంచి మమ్మల్ని వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మేము చూసుకునే టైంకి వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం రావడము, ఒక్కసారిగా లైఫ్ అంతా ఆగిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. కన్నీటి వాన నీ కళ్ళలోనా. నా చిన్న రిక్వెస్ట్, ఉన్న ఈ జీవితంలో ఎవ్వరు కూడా పేరెంట్స్ ని పక్కన పెట్టేసి వాళ్ళ కెరియర్స్ లో ఎంత ముందుకెళ్తున్నా కూడా వెనకాల వాళ్ళ పేరెంట్స్ ని ఒక్కసారి హెల్త్ చెకప్ చేయించి, నేను చేసిన మిస్టేక్ అది, హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి ఇన్సూరెన్స్ అవంతా పే చేయండి. ఇన్సూరెన్స్ పెద్ద మ్యాటర్ కాదు. వన్స్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. నాలాగా మాత్రం స్ట్రగుల్ ఫేస్ చేయొద్దు, అలాంటి సిచ్యువేషన్ ఎవరు తెచ్చుకోవద్దు. మీ పేరెంట్స్ కి రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ అయినా కూడా హెల్త్ చెకప్స్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా ఒక మంచి మ్యాటర్ అక్కడ బయట పెట్టారు. ఇందాక ఆవిడన్న ఒక మాటకి మీ కళ్ళు చెమర్చాయి. సో ఇఫ్ యూర్ విల్లింగ్ టు, దయచేసి ఆ ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకోగలరా? ఇన్సిడెంట్ అనేది దేర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. సో నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. వన్ ఇస్ మలే,